పత్రిజీ ధ్యాన మహాయాగం 4కి తరలి వచ్చిన ధ్యానులందరికీ తగు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ నిర్మాణం అద్భుతంగా కొనసాగుతుంది. ప్రపంచంలో ఉన్న ధ్యానులందరినీ, జ్ఞానాన్ని స్వీకరించే వారందరినీ ఆత్మే పరబ్రహ్మము అని నమ్మే ప్రతి ఒక్కరిని ఈ కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్కి రప్పించడంకై ఇక్కడ అద్భుతమైన నిర్మాణం స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణం జరుగుతుంది. మహేశ్వర మహాపిరమిడ్లో ప్రతి ఏటా జరిగే ధ్యాన మహాసభలు మనందరికీ తెలిసిందే. గత సంవత్సరం డిసెంబర్ 21న యుఎన్ఏ ప్రపంచ ధ్యాన దినోత్సవంగా సెలబ్రేషన్ జరుగుతుంది. కానీ గత 15 సంవత్సరాల ముందు నుంచే పత్రిజీ గారు ఈ మహేశ్వర మహాపిరమిడ్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 21 నుంచి 31 గత సంవత్సరం నిర్ణయించడం వల్ల మనం దీన్ని ఇంకా సెలబ్రేషన్గా ఈసారి ఇంకా పెద్ద ఎత్తున చేసుకున్నాం. వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున చేసుకోబోతున్నాం. దానికి ముఖ్య కారణం ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్న ఆత్మని తాను తెలుసుకోవాలి, తన శ్వాసే తన గురువు అని తెలుసుకోవాలనే ఒకే నినాదంతో ముందుకెళ్తుంది. ఇక్కడ ఎవరికి గురువు కాదు, ఎవరికి వారే గురువు. ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అనే ఈ సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలని ముందుకెళ్తున్నామండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు ఎంతగానో సహకరిస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీసు వారు కావచ్చు, లోకల్ పబ్లిక్ కావచ్చు, ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఆదరిస్తున్న ధ్యానులు, జ్ఞానులు, ఆధ్యాత్మిక జిజ్ఞాసులు అందరికీ కూడా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే 20,000 మందికి ఉంటే దగ్గర డైలీ 1,00,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే పత్రికారు ఎప్పుడు చెప్తారు, ధ్యానాన్ని ఆస్వాదించే వాళ్ళకు అన్నప్రసాదం అనేది రిస్ట్రిక్షన్ లేకుండా ఎవరు వచ్చినా అన్నప్రసాద వితరణ జరగాలి. ఈ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే నో అనకుండా భోజన సదుపాయాలు కల్పిస్తాం. కానీ రాత్రి 8:30 మనము అవుట్ సైడర్స్ని అలో చేయమండి. 8:30కి అవుట్ సైడర్స్ని బయటికి పంపించేస్తాం. 4 గంటలకు యోగాతో ప్రారంభమై 5 నుంచి 8 గంటల వరకు ధ్యానము, తర్వాత బ్రేక్ఫాస్ట్, తర్వాత 10 గంటల నుంచి 1 గంట వరకు ఎంతోమంది జ్ఞానుల చేత సందేశాలు, తదనంతరం లంచ్, మళ్ళీ 2 to 3 కల్చరల్ యాక్టివిటీస్ పిల్లలతోటి, 3 to 5 మెడిటేషన్ 2 hours, మళ్ళీ 5 నుంచి 7 వరకు గురువుల సందేశాలు, మళ్ళీ 7 to 8 కల్చరల్ యాక్టివిటీస్, 9 to 10 మౌన ధ్యానము. అక్కడితోటి కార్యక్రమం ప్రతిరోజు ముగుస్తుందండి. మీరు ఎవరు కూడా ఇంతమంది వచ్చేసారు మాకు సదుపాయాలు ఉన్నాయా లేవో అని మీరు అస్సలు సందేహించకూడదు. ఇది పత్రిజీ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఇది ప్రతి ఒక్క ధ్యానికి, జ్ఞానికి మీ పుట్టిల్లు అని. మన పట్టింటికి ఎలాగైతే మనం ప్రతి సంవత్సరం ఒకసారి వెళ్తామో అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఇప్పటివరకు రాని ధ్యానులు మిత్రులు అందరూ కూడా తరలి రావాలని కోరుతున్నాం.